మధ్యవర్తిత్వం రాజీ ప్రాజెక్టు కమిటీ ఎంసీపీసీ ఆధ్వర్యంలో కేసుల సత్వర పరిష్కారానికి ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు శిక్షణ అందిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడించారు. స్థానిక జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని జ్యుడిషియల్ అధికారులకు న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్ట్ టెక్నికల్పై ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ రాజీ మార్గం అనే అంశంపై జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ఎంసీపీసీ యాక్ట్ ప్రకారం 2023 ప్రొవిజన్ ప్రకారం జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లకు శిక్షణ అందిస్తున్నట్లుగా వివరించారు. కోర్టు సంబంధిత కేసుల్లో పరిష్కారం కోసం 4 విధాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో మధ్యవర్తిత్వం, రాజీ మార్గం, లోక్ అదాలత్ కూడా 2 అంశాలుగా ఉన్నాయని వివరించారు. ఈ విధానం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నందున హైకోర్టు సూచనల మేరకు జ్యుడిషియల్ అధికారులకు అడ్వకేట్లను నామినేట్ చేసిన కేసులను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గాయత్రీదేవి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రకాష్ బాబు, సీనియర్ శిక్షకులు సుందర్ సింగ్, అరుణాచలం, జ్యుడిషియల్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దీనిలో ఏంటంటే మీడియేషన్కి రిఫర్ చేయదగిన కేసులన్నింటినీ కూడా ప్రతి జ్యుడిషియల్ ఆఫీసరు, అడ్వకేట్స్ ఐడెంటిఫై చేసి ఇద్దరు పార్టీస్ని పిలిపించి ఇద్దరి ఆమోదంతో మెమో తయారు చేయించి వాటి మీద అడ్వకేట్స్వి, పార్టీస్వి సంతకాలు పెట్టించి ఆ టైప్ ఆఫ్ కేసెస్ని కనుక మీడియేషన్ మీద ట్రైనింగ్ తీసుకున్న అడ్వకేట్స్ జ్యుడిషియల్ ఆఫీసర్స్కి రిఫర్ చేస్తే ఆ కేసెస్ని వాళ్ళు 6 మాసాల లోపు ఎప్పుడైనా కానీ స్పెల్స్ వైజ్ అడ్జోర్న్మెంట్స్ తీసుకుని వాళ్ళని సిట్టింగ్స్ పెట్టి అవసరమైతే సింగిల్ సిట్టింగ్స్ కానివ్వండి, డబుల్ సిట్టింగ్స్ కానివ్వండి అడ్వకేట్స్తో అలా పెట్టించి రాజీ చేసుకునే విధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని మధ్యవర్తిత్వం ద్వారా కేసుని డిసైడ్ చేయడం జరుగుతుంది. దీనిపైన అప్పీల్ అనే అవకాశం కూడా ఉండదు లోక్ అదాలత్లానే. అలాగే కోర్ట్ ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుంది. దీనిలో రాజీ చేసుకున్న వ్యక్తులు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారో అదే కేసు కాకుండా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి వేరే కేసెస్ని కూడా ఈ రకంగా డిస్పోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని త్వరితగతిన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్స్ని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మాకు హానరబుల్ హైకోర్టు వారు కూడా సర్క్యులర్స్ ఇచ్చున్నారు. ఆ సర్క్యులర్స్లో భాగంగానే మేము వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ అలాగే ఈ ట్రైనింగ్ సెషన్స్ పొందిన వాళ్ళందరినీ నామినేట్ చేసి ఆ నామినేట్ చేసిన కేసెస్ని అక్కడికి రిఫర్ చేసుకుని డిస్పోజ్ చేసుకోవడం జరుగుతుంది. మంచిగా ఫ్రూట్ఫుల్గా మేము ఆ రిజల్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది.